ఈ సమావేశం ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే నిన్న టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గారు మన వాలంటీర్ల కోసం వ్యాఖ్యలు చేయటం అనేది చాలా దారుణం, చాలా బాధాకరం. ఎందుకంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు ప్రతి సేవని కూడా అందుబాటులో తీసుకొచ్చిన గొప్ప విషయం మీరందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. ఈరోజు వీళ్ళ మీద పగబట్టి వీళ్ళని ఉద్యోగాలను తీసేస్తాం, వాళ్ళకి మేము వచ్చిన వెంటనే వ్యవస్థ రద్దు చేస్తామని చెప్తూ ఉంటే అసలు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు వీడియోలు తీస్తున్నారు, ఇంట్లో డేటా అమ్మేస్తున్నారు, లేకపోతే ఇంకో రకం ఆరోపణలు. ఒక ఆరోపణ కాదు, ఆడపిల్లలు లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఏదో బాధ పెడుతున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, లేకపోతే వాళ్ళ డేటా చోరీ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగిలిన నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ ఉద్దేశం ఒకటే, ఈ పథకాలన్నీ కూడా ఏ ప్రజలకు అందకూడదు, ఈ పథకాలన్నీ ఏ ప్రజలకు అందకుండా వాళ్ళు చెప్పిన వ్యక్తికి వాళ్ళ ద్వారానే చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అంచేది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళేమో స్లిప్పర్ సెల్స్, లేదంటే వాళ్ళు జగన్ గారికి ఏదో ఈ కార్యకర్తలు బాంబ్ బ్లాస్టులు చేస్తారు, టెర్రరిస్టులు పోల్చడం, ఒక జిహాదులు ఇలాగని పోల్చడం అనేది చాలా దారుణమైన విషయం. ఒకటి గమనించాలి, వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు కాదు, మనలో పిల్లలు. మన మనుషులు, ప్రజల తాలూకు పిల్లల్ని మనం ఇవాళ 50 కుటుంబాల నుంచి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు సంబంధించిన మంచి చెట్లన్నీ కూడా వాళ్ళు ఇవాళ సర్వీస్ చేస్తూ ఉంటే ఈ రకంగా మాట్లాడటం చాలా దారుణం. ఈరోజు ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ఈరోజు నేను గడప గడప తిరిగిన కార్యక్రమంలో ఎంతోమంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, సార్ మా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, చిన్నది 310 యూనిట్లు వచ్చినాయి, మా పెన్షన్ తీశారు, మాకు ఇల్లు తీసేశారు, మేము వైఎస్ఆర్సీపీకి ఎంత కష్టపడ్డామంటే వాళ్ళంతా ఒకటి చెప్పారు, మేము రూల్ ప్రకారం గవర్నమెంట్ రూల్ ఉంటే అదే చేస్తాం, రేపొద్దున మళ్ళీ కరెంట్ బిల్ తగ్గించుకుని ఒక 6 నెలలు బ్యాలెన్స్ పెడితే అప్పుడు మళ్ళీ మేము ప్రమోట్ ఇస్తాం తప్ప మా చేతిలో ఏం లేదని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇంటిపైన వేరే పార్టీ తెలుగుదేశం కానీ జనసేన జెండా పట్టుకున్న వాళ్ళు కూడా, జెండా కట్టుకుని ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ తాలూకు పథకాలన్నీ ఈరోజు ఏ రకమైన ఇది లేకుండా ఇస్తూ ఉన్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అంటే అంత మంచి వ్యవస్థనే ఈరోజు పగబట్టి వ్యవస్థ సమూలంగా నాశనం చేస్తాను, మేమందరినీ ఉద్యోగాలను తీసేస్తాం వాలంటీర్ వ్యవస్థ వచ్చిన వెంటనే అని చెప్పేసి ఎన్నోసార్లు మాట్లాడారు. వాళ్ళు ఈయన దగ్గర నుంచి వచ్చింది కాదు, ఎవరైతే ఈ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర నుంచి వచ్చింది కాదు, వాళ్ళ మనసులో ఉన్నది, వాళ్ళ పార్టీలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి మనసులో, పవన్ కళ్యాణ్ మనసులో ఎప్పటి నుంచో పాతిపోయి ఉన్న వాస్తవం అది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేసి వాలంటీర్లు ఉద్యోగం పీకేయాలి, వాళ్ళ వ్యవస్థ ఉండకూడదు అనేది వాళ్ళ మనసులో, వాళ్ళ కోరిక, వాళ్ళు ఇటు పరిస్థితి చేయాలని ఆలోచన. ఇది చాలా దారుణంగా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా గతంలో కొన్ని విషయాల్లో నేను అబ్జర్వ్ చేశాను. వాలంటీర్లు తల్లిదండ్రులు ఇక్కడ ఉండిపోయి పిల్లలు ఎక్కడో ఫారిన్లోనే లేకపోతే హైదరాబాద్, బెంగళూరులో ఉంటే వాళ్ళ పేద ప్రజలు ఉండే వాళ్ళ హెల్త్ కండిషన్స్ బాగోపోయినా సరే వాళ్ళకి మందులు తెచ్చి సర్వీస్ కూడా వాలంటీర్లు చేస్తూ ఉన్నారు. ఒక కొడుకులాగా, ఒక కూతురులాగా వాళ్ళకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేస్తున్నా ఎన్నో నేను కళ్ళతో నేను చూశాను. ఇంత మంచిగా చేస్తూ ఉంటే వాలంటీర్లు వాళ్ళ మీద పగబట్టి వాళ్ళకి కనీసం 5,000 రూపాయలు మనం ఇచ్చే జీతం, గౌరవ వేతం అని కూడా వాళ్ళ చేతికి రాకుండా వాళ్ళని పాడు చేయాలనుకోవడం నిజంగా చాలా దారుణమైన విషయంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నాడు ఆయన. 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పాడు. అదేవిధంగా 2000 ఇప్పుడు మళ్ళీ నేను అందరికీ ఇంటికో జాబ్ ఇస్తానన్నాడు, ఏదో అదే అన్నాడు, ఇదే అన్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఆయన. ఈరోజు 4,50,000 మందికి ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ వాళ్ళందరికీ కనీసం వృత్తి ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటూ ఉంటే ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మీద పగబట్టి కనీసం 5,000. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం టైం అయిపోయింది. ఇవాళ మొత్తం కంట్రోల్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ఈరోజు కలెక్టర్స్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, మొత్తం వ్యవస్థ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో తీసుకుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ అయినప్పటికీ కూడా అటుపక్క పార్టీ కానీ, ఇటుపక్క పార్టీ కానీ, ఏ పార్టీ అయినా సమానంగానే ఎలక్షన్ వెళ్ళబోతా ఉన్నాయి. ఈరోజు వీళ్ళని తీసుకుని మనం దౌర్జన్యం చేయాలనుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ మీద అధికారం చెలాయించడం కానీ ఎవరు సాధ్యం కాదు. అదంతా కూడా కేవలం వాళ్ళు మాట్లాడి ఒక మాటలు తప్ప ఇంకేం కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కూటమి అభ్యర్థిగా అనకాపల్లిలో నేను పోటీ చేయబోతున్నాను కాబట్టి నాకు భయపడి వైసీపీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదని సీఎం రమేష్ గారు పరిస్థితులు కూడా అలా భయపడే పరిస్థితి ఉంటే మీకు ఒకటే మీ అందరూ చెప్తా ఉన్నా, మేము ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాకే
మా తాలూకు అభ్యర్థులందరినీ కూడా మేము ప్రకటించాం. ఇవాళ స్టిల్ ఇంకా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ లేకపోతే జనసేన కానీ కొంతమంది అభ్యర్థులను కూడా ప్రకటించలేని స్థాయిలో ఉందంటే ఎవరికి భయపడాలి ప్రకటించట్లేదు? మీరు సమాధానం మీరే గమనించండి. ఎవరికి భయపడి మీరు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రోజు కూడా ఇంకా జనసేన కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు. ఇంకా కొంతమంది బీజేపీ ఇంకా కూడా కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు. అంటే ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు మీకు తెలుసు. మీరందరూ పాత్రికేయులు కాబట్టి ఎవరు భయపడుతున్నారనేది మీరే గమనించాలి. ఎవరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నులో కానీ ఆయన ఒంట్లో కానీ భయం అనే దానికి అర్థం తెలియదు. ఎప్పుడు కూడా ఆయనకి ధైర్యం, ప్రజాసేవ తప్ప రెండో ఆలోచన తెలియదు. ఆయన పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, నేను వాళ్ళతో వెళ్తాను తప్ప నాకు ఎవరు అవసరం లేదు, ఏ పార్టీ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది మీరు గమనించండి. ఈరోజు సీఎం రమేష్ గారు వచ్చారని చెప్పేసి ఆ టికెట్ని పక్కన పెట్టడం జరగలేదు. అది కొన్ని కారణాల వలన, కొన్ని లెక్కల వలన, దానికి ఆ క్యాలిక్యులేషన్స్ వలన అది పక్కన ఉంచారు తప్ప ఇంకో కారణం కూడా కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అంతా కూడా పూర్తిగా వాళ్ళకి గమనించాలి, వారు మారాలి. వాళ్ళు ఎందుకంటే ఇటువంటి దురాలోచన పెట్టుకుని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు ఇలాగ ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలనుకోవటం, వాలంటీర్ వ్యవస్థ తీసేయాలనుకోవటం, ఇదంతా కూడా చాలా దారుణంగా నేను చెప్తా ఉన్నాను. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాలంటీర్లు ఎవరి పార్టీ మనుషులు కాదు, అది ప్రభుత్వం నియమించిన వ్యక్తులు. ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యవస్థ, అది ఒక వ్యవస్థ మనం సమాంతరంగా నడుస్తూ ఉంది. ఇవాళ ప్రతి పథకాన్ని కూడా పేదలకు చేరవేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక పథకం వస్తే ప్రభుత్వంలో వెంటనే ఆ పథకాన్ని పేదలకు చేరువయ్యే విధంగా వాలంటీర్ వ్యవస్థ నడిపిస్తూ ఉంది. ఇంటికి ఈరోజు తెల్లవారి 5 గంటలకల్లా పెద్దమ్మలకి అందరికీ కూడా అవ్వలకి తాతలకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అమ్మఒడి పథకం, పిల్లలు 2వ తరగతి దాటితే వాళ్ళకి అమ్మఒడి ఇస్తూ ఉన్నారు. డిగ్రీలోకి వెళ్తే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. హెల్త్ బాగోపోతే వాళ్ళకి మార్గదర్శకంగా చూపించి మీరు హాస్పిటల్లో వైద్యం చేయించుకోండి, మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెప్తా ఉన్నారు. ఇంత మంచి చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎందుకు బాగుపట్టారనేది నాకు అర్థం కాకుండా ఉంది. కేవలం వీళ్ళు స్వార్థంతో ఈ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళ మనుషుల ద్వారా ఈ వ్యవస్థ అంతా నడిపించాలని ఆలోచన చేయడం దుర్మార్గంగా నేను చెప్తా ఉన్నాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా గమనించాలి. వీళ్ళు చేసే విమర్శల్ని, వీళ్ళు చేసే దురాలోచనల్ని మీరు వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా గమనించి వాళ్ళ మీద మీరు మనసులో పెట్టుకోవాలని కూడా ఆలోచన చెప్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.